సంపాదించడం ఎంత కష్టమో అప్పుడు తెలుసుకుంటాం. కూలి పని చేసేనా నీ తండ్రి నేను ఎలా పెంచాడో గుర్తు చేసుకుంటాం. ఊరంతా బలాతూరు తిరిగి వచ్చిన అమ్మ ఎలా నీకు అన్నం పెట్టిందో తెలుసుకుంటాం. ఇప్పుడు నేను చెప్పబోయేది అబ్బాయిలకు మాత్రమే, అందుకే అబ్బాయిలు జాగ్రత్తగా వినండి. ఇప్పుడంతా మీరు డిగ్రీ చదువుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎంత బాగా చదువుకున్నా చివరికి ఏదైనా జాబ్ చేసుకొని సెటిల్ అవ్వకపోయినా అమ్మాయిలకైతే హౌస్ కీపింగ్ అనే జాబ్ రెడీగా ఉంది. వాళ్ళని ఏమనరు ఎవరు, కానీ అబ్బాయిలు మాత్రం తప్పకుండా ఏదో పని చేయాలి. అందుకే మీరు మాత్రం జాగ్రత్తగా వినండి. మనం మగాళ్ళుగా పుట్టాం. మగాడిగా పుట్టడం ఈజీనే, కానీ మగాడు అనిపించుకోవడం చాలా కష్టం. ఒకసారి మన జీవితం చూద్దాం. 5వ క్లాసు లోపు అమ్మా నాన్న తప్ప మనకి ఇంకేం తెలీదు. 6వ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కొత్తగా ఏవేవో నేర్చుకుంటాం. పుస్తకాలు అన్నీ చదివేసి మనకంటే గొప్పవాడు లేడు అని అనుకుంటాం. నాన్నకేమీ తెలియదు, మనకే బాగా తెలుసు. అమ్మకు కూడా ఏం తెలియదు అని మనం అనుకుంటాం. ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చామంటే కుర్రోళ్ళం అయిపోయాం. ఇంక మనకి డిగ్రీలో కాలేజీలో ఏదో స్వీపరు లేదా అటెండరు వాళ్ళని చూస్తే మనకి చాలా చులకనగా అనిపిస్తుంటుంది. అరే అంటే కొంచెం తీరా డిగ్రీ పూర్తయి బయటకు వచ్చిన తర్వాత జీవితంలో ఏదో పెద్ద పొడి చేద్దాం అనుకుంటాం. తీరా డిగ్రీ పూర్తయి బయటకు వచ్చిన తర్వాత చేతులు ఉద్యోగం లేక, సంపాదన లేక, డైప్కి వెళ్ళి బ్రతకలేక సంపాదించడం ఎంత కష్టమో అప్పుడు తెలుసుకుంటాం. చిన్న ఉద్యోగం అయినా ఎంత విలువైందో అప్పుడు తెలుసుకుంటాం. వయసు వచ్చిన కొడుకు ఇంట్లో ఖాళీగా ఉంటే అమ్మా నాన్న నిన్ను అదోలా చూస్తుంటే అప్పుడు మీరు రెడీ అవుతారు. 5,000 6,000 జీతం ఉన్నా చాలు, ఏ పనైనా చేస్తా అని అప్పుడు డిసైడ్ అవుతాం. ఆటో డ్రైవర్ గానో, సెక్యూరిటీ గార్డ్ గానో, ఏదో ఒక హెల్పర్ గానో జాయిన్ అయిపోయి ఏదో ఒక పని చేయాలని మీకు అనిపిస్తుంది. అప్పుడు అనిపిస్తుంది అటెండర్ కంటే తక్కువ స్థానంలో నేను ఉన్నాను అని. చూస్తూ ఉండగానే 30 ఏళ్ళు నిండిపోతాయి. పక్కన పిల్లం, చేతులు 2 పిల్లలు. సబ్బులు, పేస్టులు, పౌడర్లు, రేషను, ఇంటద్దె, కరెంటు బిల్లు, పాలు బిల్లు, సెల్ ఫోన్ రీఛార్జ్, స్కూల్ ఫీజులు, నెలకు గ్యాస్ బండ, వినాయక చవితి, సంక్రాంతి, భోగి, దీపావళి, సంవత్సరం అంతా ఏదో పండుగ, క్రిస్మస్, రంజాన్, అన్నిటికీ డబ్బు కావాలి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే బాధ్యతల అగాధంలో పడిపోయి ఉంటాం. వచ్చిన శాలరీ సరిపోదు, ఎక్కడ చూసినా అప్పులే. సడన్గా పిల్లలకి ఎవరికైనా బాగోకపోతే చేతిలో 500 కూడా ఉండదు. అప్పుడు జీతం రాగానే ఇస్తాను, 500 ఫోన్పే చేయరా అని నీ క్లాస్మేట్కి ఎవరికో ఫోన్ చేస్తావు. డబ్బు సంపాదించడం ఎంత కష్టమో అప్పుడు తెలుసుకుంటావు. ఇప్పుడు కాలేజీ రోజులు అన్నీ నీకే తెలిసని ఎగిరిపడే నువ్వు 30 దాటితేనే కానీ అసలు జీవితం అర్థం కాదు. అంతలోనే నీ పేరెంట్స్ లోకం విడిచిపోతారు, లోకం విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అప్పుడు తెలుస్తుంది జీవితం యొక్క విలువ. కూలి పని చేసేనా నీ తండ్రి నేను ఎలా పెంచాడో గుర్తు చేసుకుంటావు. ఊరంతా బలాతూరు తిరిగి వచ్చిన అమ్మ ఎలా నీకు అన్నం పెట్టిందో తెలుసుకుంటావు. అప్పుడు ఏడుస్తావు భయ్యా, నిజంగా అప్పుడు ఏడుస్తావు భయ్యా. తొక్కలో లవ్వని అమ్మాయి వెంట పడితే, అమ్మాయి నిన్ను ప్రేమించి వదిలేస్తే అప్పుడు నువ్వు ఏడ్చావు చూడు, అది అసలు ఏడుపే కాదు. అమ్మా నాన్న చనిపోయిన తర్వాత నీకు వస్తుంది చూడు ఏడుపు, అది అసలైన ఏడుపు, అది నీ అసలైన ఏడుపు. తెల్లారితే ఈఎంఐ కట్టాలి, అప్పులోళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, సమాధానం చెప్పలేవు. నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకుంటావు, కానీ నిద్ర పట్టదు. ఇంట్లో కూరగాయలు ఉండవు, ఇంట్లో ఏ సామాను. నీ దరిద్రం చూసి ఏం భరించలేక నీ భార్య ఈ పేదరికాన్ని భరించలేక, రే చెవటకాన్ని దద్దమ్మ ఎదుటి వాళ్ళని చూడరా, జీవితంలో ఎలా రోజు రోజుకి ముందుకు ఎదుగుతున్నారో నువ్వు చూడరా నిన్ను అడిగితే, నీ వైపు అదోలా చూస్తే అప్పుడు బాధ అనిపిస్తుంది భయ్య. అందుకే ప్రతి క్షణం నువ్వు సెటిల్ అవ్వడానికి, సక్సెస్ అవ్వడానికి ట్రై చేయి. ఈ చిన్న చిన్న బలాదూర్లు, ఈ హ్యాపీనెస్లు ఇవన్నీ కూడా వీక్లీ వన్స్ పెట్టుకో, వీక్లీ వన్స్ చేసుకో అంతే. నా నుంచి ఎటువంటి వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో అటువంటి వీడియోస్ కావాలని మీరు కామెంట్ చేయండి, నేను అవి చేయడానికి ట్రై చేస్తాను. ఇంతవరకు నా వీడియో కనుక చివరి వరకు చూస్తే నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సక్సెస్ అవుదాం, మీరు, మీతో పాటు నేను. రష్యు మన తెలుగుడు. కీప్ వాచింగ్. జై హింద్.